హాయ్ అండి, నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్. ఈరోజు మరొక రెసిపీ మీ ముందుకు వచ్చేసింది, చూసేయండి. గోరుచిక్కుల కారం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత గోరుచిక్కులు వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది సిమ్లో ఉంచుకుని మగ్గించుకోవాలి. ఇంకో పక్క కారపొడి అయితే రెడీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని పల్లీలు వేసి అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడిపోతే కారపొడి టేస్ట్ అయితే మారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని ఇంకా చక్కగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, గోరుచిక్కుళ్ళు అయితే చక్కగా ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయండి. ఇంకా బాగా ఫ్రై అయితేనే కారపొడి అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దీనిలో సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇవైతే చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ చిక్కుడులో వేసాను కదా, ఇంకా చూసుకుని వేసుకోవాలి. ఇంకా అలాగే ఒక కారం కొంచెం అయితే వేసానండి. ఇవన్నీ వేసి చక్కగా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. చూసారా, కారం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండాలండి. ఇది ఉట్టితే చాలా బాగుందండి. మా పాప అయితే ఉట్టిదే అలా తినేసింది అనమాట, చాలా సూపర్గా ఉందని. ఇంకా ఈ గోరుచిక్కులు కూడా చక్కగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోని ఈ కారం కూడా వేసేసి ఇంకొక 10 మినిట్స్ అలా మగ్గించుకుంటే కారపొడి అయితే రెడీ అయిపోతుందండి. గోరుచిక్కుళ్ళ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇంకా ట్రై చేసి అయితే ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. ఎప్పుడు వండేలా కాకుండా ఎలా కొత్తగా చేసిన పిల్లలకి కూడా అందరూ ఇష్టంగా తింటారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.